సో ఈరోజు ల్యాక్ ఓపెరాన్ కాన్సెప్ట్ చాలా ఈజీగా సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. సో వాట్ ఈస్ దిస్ ల్యాక్ ఓపెరాన్? సో మనకి ట్రాన్స్క్రిప్షన్ జీన్ ఎక్స్ప్రెషన్లో ఓకే వీ హ్యావ్ దిస్ జీన్ ఎక్స్ప్రెషన్లో మనకి 2 parts ఉంటాయి. వన్ ఈజ్ ట్రాన్స్క్రిప్షన్, ఓకే, ఒకటి వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ అని ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్లేషన్ అని ఇంకొకటి ఉంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ జీన్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండరీ జీన్ ఎక్స్ప్రెషన్. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? సో మనకి డిఎన్ఏ నుంచి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ఎంఆర్ఎన్ఏ, ఓకే, డిఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది వస్తుంది అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ సింథసైజ్ అవుతాయి, దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. సో ఎంఆర్ఎన్ఏ నుంచి if you get the proteins, if the proteins are synthesized, then is known as translation. So మనకి నార్మల్గా జరిగేది ఏంటంటే, సో దిస్ ఈజ్ లైక్ 5' to 3' and 3' to 5', ఓకే, దీన్ని కోడింగ్ స్ట్రాండ్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కోడింగ్ స్ట్రాండ్. సో దీని మీద ఓకే 5' to 3' కోడింగ్ స్ట్రాండ్ మీద వీ హ్యావ్ అ ప్రమోటర్, ఓకే, and next at the end of the 3' we are going to have a terminator. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? టర్మినేటర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రొసీజర్లో వీ హ్యావ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్ త్రూ దిస్ ప్రమోటర్. ఓకే, ఈ ప్రమోటర్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఉందో కోడింగ్ స్టాండ్, ఇది టెంప్లెట్ స్టాండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనికి కాంప్లిమెంటరీగా ఎంఆర్ఎన్ఏని సింథసైజ్ చేసుకుంటా ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ టర్మినేటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ దిస్ టర్మినేటర్ సైడ్ వీ హ్యావ్ ఆర్హెచ్ఓ ఫ్యాక్టర్, ఓకే, ఆర్హెచ్ఓ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. వెన్ దిస్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సైట్ దస్ వన్, ఓకే, ఎప్పుడైతే దీనికి ఇంటరాక్ట్ అవుతుందో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఇన్ ద టర్మినేటర్, ఎప్పుడైతే ఇది ఇంటరాక్ట్ అవుతుందో దెన్ వాట్ హ్యాపెన్స్, మనకి ఇదంతా స్టాప్ అయిపోతుంది అన్నమాట, ట్రాన్స్క్రిప్షన్ స్టాప్ అయిపోతుంది. దేర్బై మనకి ఎంఆర్ఎన్ఏ అనేది ఇక్కడ సింథసైజ్ అయిపోయింది అనమాట. ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ అయిపోయింది యాజ్ వెల్ యాజ్ ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు లీవ్ ద సైట్. సో దిస్ ఈజ్ ద నార్మల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రొసీజర్లో జరిగేది. సో మనకి ఇప్పుడు బ్యాక్టీరియా ఇలాంటి వాటిలో ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రొసీజర్ అనేది ఎలా రెగ్యులేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ల్యాక్ ఓపెరాన్ అనగానే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాక్టోజ్, ఓకే, లాక్టోజ్ ఓపెరాన్ అని అంటామన్నమాట. సో ఈ బ్యాక్టీరియాలో మనకి ఇక్కడ వచ్చేసి ప్రమోటార్ ఉంటుంది, ఓకే, ప్రమోటార్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఇన్హిబిటర్ అండ్ అగైన్ ప్రమోటర్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆపరేటర్, నెక్స్ట్ స్ట్రక్చరల్ జీన్స్ ఉంటుంది Z, Y అండ్ A, ఇలాంటి ఒక స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి. సో అగైన్ ఇది వచ్చేసి ఇది లైన్స్ మనం ఏదైతే గీసామో దీస్ ఆర్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ జీన్స్. ఓకే, ఈ స్ట్రక్చరల్ జీన్స్ మీద ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో మనకి లాక్టోజ్ ఉంది కదా, సో ఇది ఇండ్యూసర్, ఓకే, దిస్ ఈజ్ ఇండ్యూసర్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్, లాక్టోజ్ ఈజ్ ద ఇండ్యూసర్. సో ఈ స్ట్రక్చరల్ జీన్స్ ఏంటో కూడా చూద్దాం. స్ట్రక్చరల్ జీన్స్ Z ఈజ్ నథింగ్ బట్ బీటా galactosidase. Next, what is Y? So Y is nothing but permease enzyme. Okay, Y is permease enzyme, and next A is transacetylase. Okay, transacetylase. So ఈ ఐ ఉంది కదా, సో ఇన్హిబిటర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు సింథసైజ్ రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏ ఏం సింథసైజ్ చేస్తుంది? ప్రోటీన్ సింథసైజ్ చేస్తుంది, రైట్? సో ఇది వచ్చేసి రిప్రెసర్ ప్రోటీన్. మనకి ఎప్పుడైతే లాక్టోజ్ అనేది ఈ ఇండ్యూసర్ అనేది లేదో, ఓకే, ఎన్వైర్న్మెంట్లో లాక్టోజ్ లేకపోతే ఏమవుతుంది, ఈ ఇన్హిబిటర్ అనేది రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని ఇప్పుడు సింథసైజ్ చేస్తుంది, అక్కడ నుంచి రిప్రెసర్ ప్రోటీన్ అనేది సింథసైజ్ అయిపోతుంది. ఇట్లా అవ్వడం ద్వారా దిస్ రిప్రెసర్ ప్రోటీన్ ఈజ్ గోయింగ్ టు బైండ్ విత్ ద ఆపరేటర్. ఓకే, ఈ ఆపరేటర్కి బైండ్ అయినప్పుడు మన లైక్ దిస్ ఆర్ఎన్ఏ రిప్రెసర్ పాలిమరేజ్ ఉంది కదా, సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది దీంతో బైండ్ అవ్వలేదు అనమాట. గెటింగ్ ద పాయింట్. సో ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేసింది, ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ అలాంగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్క్రైబ్.
ద స్ట్రాండ్, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఈ లాక్టోజ్ అనేది లేకపోవడం వల్ల సో ఇక్కడ మనకి రిప్రెసర్ ప్రోటీన్ సింథసైజ్ అయింది. ఈ రిప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బైండ్ విత్ ద ఆపరేటర్ అండ్ దేర్ బై RNA పాలిమరేజ్ అనేది వచ్చి ఇక్కడ బైండ్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ మూమెంట్ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో ట్రాన్స్క్రిప్షన్ ప్రొసీజర్ దేర్, అంటే ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ప్రొసీజర్ అనేది రెగ్యులేట్ అయ్యింది. ఓకే, ఒకవేళ లాక్టోజ్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. సో లాక్టోజ్ ఉంటే సేమ్ ప్రమోటర్, ఇన్హిబిటర్ అండ్ అగైన్ ప్రమోటర్, ఆపరేటర్ అండ్ ZYA ఇంకా A. సో ఇదన్నమాట. ఇప్పుడు లాక్టోజ్ ఉంది నా దగ్గర. సో లాక్టోజ్ ఉంది, ఇన్హిబిటర్ ఏం చేసింది, సో ఈ రిప్రెసర్ mRNA సింథసైజ్ చేసుకుంది. ఓకే, అండ్ అగైన్ ఇట్ ఈస్ హ్యావ్ సింథసైజ్డ్ రిప్రెసర్ ప్రోటీన్. ఓకే, రిప్రెసర్ ప్రోటీన్ని కూడా సింథసైజ్ చేసుకుంది. ఈ లాక్టోజ్ ఉండడం వల్ల ఈ లాక్టోజ్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఈ రిప్రెసర్ ప్రోటీన్ తోటి బైండ్ అవుతుంది. ఓకే, రిప్రెసర్ ప్రోటీన్తో బైండ్ అయినప్పుడు దిస్ రిప్రెసర్ ప్రోటీన్ విల్ బికమ్ ఇన్యాక్టివ్. ఓకే, ఇదేమవుతుంది, ఇన్యాక్టివ్ అవుతుంది. సో ఇలా ఇన్యాక్టివ్ అవ్వడం వల్ల ఇది వచ్చేసి దీనికి వెళ్ళి బైండ్ అవ్వట్లేదు, ఆపరేటర్కి వెళ్ళి బైండ్ అవ్వట్లేదు. అప్పుడు మన సో RNA పాలిమరేజ్, ఓకే సారీ, RNA పాలిమరేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బైండ్ విత్ ద ఆపరేటర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ అలాంగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్క్రైబ్. సో ఇలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బీటా గ్యాలక్టోజ్ కదా, సో లాక్టోజ్ని ఏం చేస్తుంది, లాక్టోజ్ని బ్రేక్ చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ డైసైకరైడ్ ఇంటూ గ్యాలక్టోజ్ అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, రైట్. సో దీన్ని పర్మియబుల్గా చేయాలి కదా మెంబ్రెయిన్కి. సో ఇక్కడ పర్మియేజ్ ఎంజైమ్ అనేది యాక్ట్ చేస్తుంది. అట్లా ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద కార్బ్ సోర్స్ ఫర్ ద బ్యాక్టీరియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాకోపెరాన్.